నమస్తే, నేను సిరి. ఏపీ అసెంబ్లీలో అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిని బయట పెట్టాలంటే దానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని కూడా తను చెప్పడం జరిగింది. అయితే దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అక్రమాలు బయట పెట్టాలంటే దీనికి ఒక సపరేట్ మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే ఉన్న వాళ్ళు సరిపోరా అసలు? అంటే చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యల్లోనే చాలా డెప్త్ మీనింగ్తో మాట్లాడారు. అంటే ఆయన ఒక వింగ్లోనూ ఒక శాఖలోనూ ఒక పరిధిలోనూ చేస్తే సరే ఆ శాఖ మంత్రి లేదంటే ఆ సిఐడి వాళ్ళు లేదంటే విజిలెన్స్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరొకరు చూసుకుంటారు, లేదా సెంట్రల్కి వస్తే సిబిఐ ఈబీ చూసుకుంటుంది. ఇక్కడ నుంచి అమెరికాలో కూడా కేసు నమోదైతే అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరుంటే మరి దాన్ని సపరేట్గా ఒక శాఖ పెట్టాలి కదా, కేటాయించాలి కదా. ఇప్పుడు మొన్న ఆయన పెండింగ్ కేసులు 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్న వ్యవహారం మీదే ఆఖరికి ఏమని తీర్మానించారు, దీనికోసం స్పెషల్గా ఒక జడ్జిని అపాయింట్ చేయాలి, లేదంటే ఈ కేసు తేలదు, ఈయన ఇంకా బెయిల్ మీద తిరుగుతూనే ఉంటాడు, అధికారం చెలాయిస్తాడు, బెయిల్ తెచ్చుకుంటాడు, ముఖ్యమంత్రిగా ఉంటాడు, విదేశాలకు వెళ్తారు వస్తారు, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈయన వ్యవహారం మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకొని నేను మా బిడ్డ దగ్గరికి వెళ్ళాలని బెయిలు, అధికారంలో ఉన్నానని బెయిలు, నాకు అసెంబ్లీ సమావేశాలను బెయిల్ ఎలా అయిపోతుంటే 2 ఏళ్ళ తర్వాత మరొక జడ్జి మారిపోతుంటే మళ్ళీ మొదటికి వచ్చారు. అదేదో సామెత ఉంది, రెడ్డి వచ్చాడు మొదలెట్టాడు, సరిగ్గా అయిన రెడ్డి గారు కాబట్టి రెడ్డి వచ్చారు మొదలెట్టాడు, మళ్ళీ స్టార్ట్ చేయడం. సో అలాగా సెపరేట్గా ఒక జడ్జిని ఒక కోర్టునే అసైన్ చేయాలనేది మాట్లాడుకున్నారు అప్పట్లో. సో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈయనది ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో నిన్న అదానికి సంబంధించి అమెరికాలో కూడా ఆ కేసు పిటిషన్లో ఈయన పేరు పొందుపరచబడి ఉండడం అనేది మొత్తం చర్చనీయాంశమైంది. దానికి సంబంధించి సభ్యులందరూ చాలామంది మాట్లాడారు. స్పెషల్గా ఆ బీజేపీ శాసనసభాపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో నేత మన వైజాగ్ నార్త్ రాజుగారు అంటారు. సో ఆయన మాట్లాడుతూ కూడా బాబు గారిని అరెస్టు వ్యవహారం కూడా చాలా బాధపడ్డాం, ప్రతిదీ కూడా ఏది స్కామ్ లేదు చెప్పండి, ఆఖరికి మా వైజాగ్లో కలెక్టర్ ఆఫీస్ కూడా తాకట్టు పెట్టేశారు, ప్రభుత్వ ఆస్తులు అవి తాకట్టు పెట్టేశారు, బాండ్లు తాకట్టు పెట్టేశారు, ప్రతీది భూములు కబ్జా చేశారు, దేవాలయాలు హుండీల్లోంచి సహా ప్రతీది తినేశారు అనే విధంగా మొత్తం చర్చ అయింది. చర్చ అయిన తర్వాత బాబు గారు దాని మీద అసలు ఎప్పుడూ లేనంత దారుణంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. కేవలం అంటే చంద్రబాబు తీసుకొచ్చాడు, అది ఉండకూడదు, చంద్రబాబు పేరు వినబడకూడదు. అంటే ఒక మనిషి మీద పెట్టుకున్న కక్ష లేదా ఒక మనిషి మీద పెట్టుకున్న ఈర్ష్య అసూయ ద్వేషాల వల్ల యావత్ రాష్ట్రంకి ఇబ్బంది పడింది, యావత్ ప్రజానికానికి. ఎస్పెషల్లీ ఆయన నమ్ముకొని అరే మా వైసీపీ ప్రభుత్వం వస్తే మేము 4 రాళ్ళు సంపాదించుకుంటాం, 4 డబ్బులు వెనకేసుకుంటాం, మేము కూడా కార్యకర్తలుగా స్థిరపడతాం అనుకున్న వాళ్ళ నమ్మకాలు కూడా ఈరోజు నీరు కారిపోయాయి. అంతే కదా, ఎవరైనా వస్తే అబ్బా మా గవర్నమెంట్ వస్తే కొంచెం బాగుంటుందిరా, కొంచెం లైఫ్ సెటిల్ అవుతుంది, ప్రాజెక్టులు వస్తాయి అని ఎవరైనా అనుకుంటారు. అలా కూడా లేకుండా చేశారు మొత్తం. చూడండి, మళ్ళీ ఇసుక ఆయిందే, లిక్కర్ ఆయిందే, మరి కింద వాడికి ప్రాజెక్టులు వేసి ఇప్పుడు మొన్న టెండర్లు వేశారు, కొన్ని కోట్లు వచ్చింది టెండర్ వల్ల గవర్నమెంట్కి, తద్వారా ఎవరెవరు పాడుకున్నారో వాళ్ళందరూ కూడా డెవలప్ అవుతారుగా, ఆ సిండికేట్లు డెవలప్ అవుతాయిగా, వాళ్ళు మళ్ళీ కింద షాపులకి వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు ఏదో సంపాదించుకుంటారుగా. అది అట్లా అంటే ఎంతసేపు నేనే సంపాదించుకోవాలి, అందరికీ పథకాలు ఇస్తా, నా కింద అందరూ అలా ఉండాలి. ఆ కాన్సెప్ట్ అర్థమైంది చాలామందికి. అఫ్కోర్స్ ఇప్పటికీ అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారనుకోండి, అది వేరే విషయం. సో ఇట్లాంటి ప్రతీది ఇసుక, మద్యము, దేవాదాయ శాఖకు సంబంధించి, ఇప్పుడు ఆ అదానికి సంబంధించి ప్రతీది కూడా, ఈవెన్ అదానీ గారికి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే డెవలప్ చేశారని చెప్పుకున్నారో అలా ఆ పోర్టు, ఈ పోర్టు, ఆ నెల్లూరు పోర్టు, ఒంగోలు దగ్గర పోర్టు, ఇవన్నీ డెవలప్ చేసి చెప్పుకున్న ఆ పోర్టు కూడా ఎందుకు చేశారు, అదానీ గారికి బేరం కుదుర్చుకోవడానికే చేశారన్నట్టు కూడా ఇవాళ అసెంబ్లీలో చర్చ వచ్చింది. మేబీ అయితే అయి ఉండొచ్చు కూడా. అంటే అంత త్వరగా ఏ డెవలప్మెంట్ లేదు, కనీసం మౌలిక సదుపాయాలతో రోడ్లు వేయని వాళ్ళు గంగవరం పోర్టు డెవలప్ చేసాం, ఇక్కడ డెవలప్ చేసామంటే ఎందుకు, ఆయన ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తే దానికోసం ఈ ఇమీడియట్గా డెవలప్ చేసి అందులో షేర్లు తీసుకోవాలి, అది కాన్సెప్ట్. దాంట్లో కూడా అక్కడ ఏంటంటే ఎఫ్బిఐ విచారణ తేలింది ఏంటంటే
ఈయన పేరు తేలడం, ఈయన పేరు బయటికి రావడం, అందులో కూడా ఏంటంటే వాళ్ళు పొందపరిచిన అమౌంట్ కూడా హ్యూజ్ అమౌంట్ ఇప్పుడు వచ్చింది అని చెప్పేసి బయటకు వచ్చేసింది. సుమారుగా 1700 1700 కోట్లు కేవలం దీనికి చూడండి. అంటే మరి ఇప్పుడు మాట్లాడితే అసెంబ్లీలో జరిగిన సమావేశాలు అవి తప్పు అని ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా, మరి అమెరికాలో జరిగిన కేసు గురించి ప్రెస్ మీట్ పెట్టరా? అది కూడా టీడీపీ వాళ్ళే అక్కడ అమెరికా ప్రెసిడెంట్కి చెప్పారని చెప్తే బాగుంటుందేమో కదా, జనాలు నమ్మే వాళ్ళు ఉన్నారు కదా. ఇంకా అంటే అమెరికా వాళ్ళు కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు, అమెరికా వాళ్ళు కూడా అమెరికాలో వచ్చే వార్తలు అక్కడ కూడా ఒక డమ్మీ ఈనాడు, డమ్మీ TV5, డమ్మీ ABN ఉన్నాయని కూడా చెప్తారేమో రేపు పొద్దున. లేకపోతే ఆ న్యూస్ గురించి ఎక్కడ చూపించకుండా చక్కగా మాట్లాడేస్తారా, అదేం లేదు, అదంతా ట్రాష్ అదేం లేదన్నట్టుగా. సో ఇవి ఎన్ని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పర్యవేక్షణ చేయాలంటే సెపరేట్ కోర్టులు, సెపరేట్ జడ్జిలు ఎలాగైతే అవసరమో సెపరేట్ మంత్రిత్వ శాఖ కావాలన్నది బాబు గారి యొక్క ఉద్దేశం. ఒకటా రెండేనమ్మా, ఇన్ని చేస్తున్నా కూడా ఇంకా ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. దీన్ని ఎలా చూడమంటారు? అంటే ఇక్కడ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గొర్రెలు, వీళ్ళకి చదువు సాము లేదు, నేనేం చెప్తాదే వింటారు, నేను చెప్తే అది రాసుకుంటారు. అబ్బా మనల్ని ఫాలో అవ్వాలి ఉన్నారా, ఏం పర్లేదు, మనం జస్ట్ చూచూ బిస్కెట్లా వేసేస్తే వచ్చేస్తారా అనే ఫీలింగ్లో ఉన్నట్టున్నారు. అలా అనుకునే మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటికీ కొంచెం కరడగట్టిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడుతున్నప్పుడు ఆర్గ్యూ చేస్తే అది మీరు తప్పు చేశారా అని అడిగితే మరి టీడీపీ హయాంలో జరగలేదా, కాంగ్రెస్ హయాంలో వీళ్ళని డిఫెండ్ చేసుకోమంటే వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఈయన డిఫెండ్ చేసుకో బాబు అని అంటే, ఈయన ఏనాడు తండ్రికి పరిచయం చేసావా, ఏనాడు తల్లికి ముద్ద పెట్టావా, అవెందుకు ఇక్కడ అసలు సంబంధం లేదు కదా. కుటుంబాల గురించి, కుటుంబంలో మనుషుల గురించి మాట్లాడడం ఎందుకు ఇంత అలవాటు అయిపోయింది అసలు వీళ్ళకి, నాకు అర్థం కాదు. మరి సబ్జెక్ట్ లేదు, మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదమ్మా. ఇప్పుడు ఇవాళ షర్మిల గారు ప్రెస్ మీట్ చూసారా, ఆవిడేమంటున్నారు, నిజంగా చెల్లెల మీద అంత అభిమానం ఉంటే నిన్న చెల్లెలు వీడియో చూపించారు కదా, చెల్లెలు ఇలాగా షర్మిలమ్మ ఇలా ప్రశ్నించింది, NBK బిల్డింగ్లో వాళ్ళు మెయిన్ IP అడ్రస్ ప్రకారం చేశారని ఆమెని వీళ్ళే ట్రోల్ చేశారు అని చెప్పి చూపించాడు ఆయన. మరి అంత ప్రేమ ఉన్నాడు, మరి అప్పుడు మరి ఎందుకు ఖండించలేదు మా అన్న అని అడుగుతుందని ఇవాళ ప్రెస్ మీట్లో ఆవిడ. మరి అంతే కదా, చెల్లెల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు అప్పుడు వైరల్ అయినప్పుడే ఖండించాలి కదా. ప్రభాస్ గారి గురించి ఏవేవో వచ్చాయి అని రూమర్స్ వచ్చినప్పుడు మరి అప్పుడు ఈయన ఎందుకు ఖండించలేదు? అంటే ఏదో ఎవ్వరు చూడట్లేదు, నాకేం మనం చెప్పిందే వేదం గుడ్డిగా ఫాలో అయిపోతారు అనుకుంటున్నారో ఏంటో, పిల్లి సామెత లాగా కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంటే ఎవరు తెలియదు అన్నట్టుగా. దానికి తగ్గట్టుగా బజాయించి చెప్పడానికి కొన్ని మీడియా ఉన్నాయి, లేదంటే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, అవి గంటా బజాయిస్తే నిజం అబద్ధం అయిపోద్దా? సో ఎవ్వరు ఓపెన్గా బయటికి చెప్పరమ్మా. ఒక్కసారి ఓటు రూపంలో వాళ్ళు చూపించాల్సిన టాలెంట్, సత్తా అంతా చూపిస్తారు. మనం చూపించారుగా, దాన్ని ఇంకా డైజెస్ట్ చేసుకోవట్లేదు. ఇలా జరగడం వల్లే అవి జరుగుతున్నాయి అని ఇప్పటికి కూడా నమ్ముతున్నారు కదా, ఇన్ని జరిగినా కూడా. ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు ఇవాళ పోసాని గారు ప్రెస్ మీట్ చూసారుగా, ఏమంటారంటే రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను నేను, నా పిల్లలకి, నా కుటుంబ సభ్యులకి వాళ్ళకి ఇబ్బంది తీసుకురావద్దు కాబట్టి నేను దూరంగా ఉంటున్నాను. ఎందుకు ఇప్పుడు ఎందుకు జ్ఞానోదయం ఇచ్చింది? తప్పును ప్రశ్నించే ధైర్యం ఉన్న వ్యక్తి కదా ఆయన, మరి ప్రశ్నించి కంటిన్యూ చేయాలి కదా. ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడడం? అంటే నీకెవరు సపోర్ట్ ఉన్న వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు? నారా లోకేష్ గారు ఒకటి చెప్పారు ఏంటంటే, మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి, మేము ఉండి పోరాటం ఎదుర్కొన్నాం, అన్నీ చేసాం, మరి వీళ్ళు మరి భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? జస్ట్ ఒక నోటీస్కే భయపడుతున్నారు, ఇంకా నిజంగానే చర్యలు తీసుకుంటే పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటున్నారు. మరి అంతే కదా. ఇప్పుడు మరి ఇప్పుడు వీరన్నట్టు పోసాని గారు భయపడ్డారా? మేబీ అంటే అయితే అయి ఉండొచ్చు, లేదంటే ఒక భయపడకపోయినా తలనొప్పి కదమ్మా, కేసులు వ్యవహారాలు. మాట్లాడే ముందు ఆలోచించుకోవచ్చు. ఆయన ఏమి చిన్న పిల్లడు కాదు, యుక్త అంటే ఏజ్ లో ఉండి ఉడుకు రక్తంలో ఉన్న వ్యక్తి కూడా కాదు. ఇలాంటి వాళ్ళు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన వయసు. పైగా అతని కథనాల్లో, అతని మాటల్లో ఇలాంటి కొన్ని వందలు రాసి ఉంటాడుగా, వాళ్ళు అలా చేస్తే ఇలా చేస్తారని. అది కూడా ఉండదా? సరే పోలేండి, ఇంకా మరి ఇప్పటికైనా రియలైజ్ అయితే సంతోషం. సో మొత్తం మీద ఇవన్నీ ఎట్లాంటి సోషల్ మీడియాగా వ్యంగ్యంగా మాట్లాడించడం, సపోర్ట్ చేయడం, అక్కడ అవకతవకలు, ఇక్కడ కబ్జాలు, అక్కడ తినడాలు, ఇసుక, మద్యము, పెండింగ్ బకాయిలు, ఖనిజాలు, మైనింగ్, అమెరికాలో కూడా ఇష్యూస్, ఇంక ఒకటి కాదు మరి అన్నిటి కావంటే ఒక మంత్రి కూడా సరిపోరేమో, బాబు గారు అన్నట్టుగా ఒక శాఖ కూడా సరిపోదేమో. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.